అందరికీ శుభోదయం అండి. ఓకే, స్టార్ట్ చేసుకుందాము. కుచేలోపాఖ్యానం అయిపోయింది. తర్వాత తన చిన్ననాటి స్నేహితుడితో ఎలా గడిపాడో ఆ కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క స్నేహ మిత్రబంధాన్ని మనం చాలా చక్కగా అవగాహన చేసుకున్నాం. సూర్యగ్రహణం బంధు సమాగం అవతల్లో తర్వాత మనం చెప్పుకునేది సూర్యగ్రహణం బంధు సమాగం. బలరామ శ్రీకృష్ణులు ద్వారకలో ఉన్న సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. ఆ సమయంలో జనులందరూ పుణ్యస్నానాలు చేయటానికి వస్తారు. అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారితో కలిసి శ్రీకృష్ణుడు, బలరాముడు కురుక్షేత్రానికి వచ్చారు. అందరూ స్నానాలు చేసి ఉపవాసం చేసి బ్రాహ్మణులకు గోవులను వస్త్రాలను దానం ఇస్తూ ఉంటారు. గ్రహణం అంటే బుద్ధి మాలిన్యం అంటుట. గ్రహణ సమయంలో సూర్యుడు కనిపించడు. బుద్ధికి మాలిన్యం అంటినప్పుడు జ్ఞాన ప్రకాశం కనిపించదు. పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి. అంటే సత్పురుషులను మహాత్ములను దర్శించి వారి జ్ఞానమనే గంగలో మునిగితే మన బుద్ధిలోని మాలిన్యాలు నశించిపోతాయి. ఇది గ్రహణంలోని ఆంతర్యం. మరొకసారి తెలుసుకుందాం. గ్రహణం అంటే బుద్ధి మాలిన్యం అంటుకోవటం, బుద్ధికి మాలిన్యం అంటుకోవటం. గ్రహణ సమయంలో సూర్యుడు కనిపించడు. బుద్ధికి మాలిన్యం అంటినప్పుడు జ్ఞాన ప్రకాశం కనిపించదు. పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి. సత్పురుషులని మహాత్ములను దర్శించి వారి జ్ఞానం అనే గంగలో మునిగితే బుద్ధిలోని మాలిన్యాలు నశించిపోతాయి. ఇది గ్రహణంలోని ఆంతర్యం. మామూలు స్నానం కాదు, మహాత్ముల నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి. అది గ్రహణ సమయం, గ్రహణాన్ని పోగొట్టుకోవటం అంటే. ఈ గ్రహణ సమయంలో నందుడు మొదలైన వారు గోపికలతోనూ గోపాలకులతోనూ గోవులతోనూ అక్కడికి వచ్చారు. కృష్ణ విరహచిత్తులైన గోపికలు శ్రీకృష్ణుణ్ణి గాంచి నమస్కరించి ఆనందించారు. ఇప్పుడే కదా వాళ్ళు చూడటం. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరమాత్మను చూడటం ఇదే వాళ్ళకి. నమస్కరించి ఆనందించారు. వారి నేత్రాలు వర్షాకాల మేఘాలయ్యాయి, వర్షిస్తూనే ఉన్నాయి. శ్రీకృష్ణుని తదేకంగా దర్శించాలని వాళ్ళు ఉబలాట పడుతూ ఉంటే అశ్రువులు కంటికి అడ్డం పడుతున్నాయి. కంటి రెప్పలు అడ్డంగా వస్తుంటే వాటిని సృష్టించిన బ్రహ్మదేవుని తిట్టుకున్నారు, నిందించారు. అంటే చూడటానికి చూద్దాము అంటే కంటి నిండా నీరుంటే ఎదురుకుండా ఉన్న పరమాత్మ స్వరూపం ఎక్కడ కనిపిస్తుంది? శ్రీకృష్ణుడు గోపికలను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. వారిని ప్రేమతో పలకరిస్తూ, సఖులారా, మా వారిని దుష్టుల బారి నుంచి రక్షించడానికి నేను మీకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. అందువల్లనే చాలా కాలం మిమ్మల్ని చూడటం కుదరలేదు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారా? కృతజ్ఞత లేనివాడనని నన్ను భావించారా? ఇదంతా దైవలీల. ఈ విషయంలో నా దోషం ఏమీ లేదు. మీరందరూ నా హృదయంలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? బృందావనంలో మీతో గడిపిన ఆనాటి మధుర స్మృతులు నాలో శాశ్వతంగా నిలిచిపోయాయి. నా యందు భక్తి కలిగిన వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. నేను భౌతికంగా మీకు దూరంగా ఉన్నందున మీకు నా మీద ప్రేమ ఇంకా అధికమైంది. నేను సర్వత్రా ఉన్నవాడిని కాబట్టి మీరు నాకు నిజంగా దూరంగా లేరు. మీరందరూ నాలోనే ఉన్నారు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని ఈ చల్లని ప్రేమపూర్వకమైన మాటలకు గోపికల మనస్సులు పూర్తిగా శ్రీకృష్ణుని ఎందే లగ్నమైపోయాయి. శ్రీకృష్ణ, దివ్యమైన నీ పాదపద్మాలను బ్రహ్మాది దేవతలు కూడా ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి నీ పాదపద్మాలు ఎల్లప్పుడూ మా మనస్సులో నిలిచి ఉండుగాక అని ప్రార్థించారు గోపికలు. అదే సమయంలో అక్కడికి యశోదానందులు వచ్చారు. వసుదేవుడు నందుణ్ణి కౌగిలించుకున్నాడు. యశోద శ్రీకృష్ణ బలరాములను చెరొక పక్కన కూర్చోబెట్టుకుంది. ఆనందంతో అశ్రువులు రాలుస్తోంది. మాట పెగలటం లేదు, గొంతు గాద్గదమైంది. బలరామకృష్ణులు నంద యశోదలకు అభివాదం చేశారు. ప్రేమతో వాళ్ళని కౌగలించుకున్నారు. అందరూ అశ్రుపూర్ణ నయనాలతో ఏమి మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడటానికి గొంతులోంచి మాట రావట్లే, కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి.
ఎంతో కాలం తర్వాత కలుసుకున్నందుకు ఆనందించారు. ఆ తర్వాత దేవకి దేవి, రోహిణి యశోద దగ్గరకు వచ్చి యశోదను కౌగలించుకున్నారు. ఆనందంతో పరవశించారు. ఆమె చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ, యశోదాదేవి, ఈ ప్రపంచంలో నీవు మాకు చేసిన సహాయం ఎన్నటికీ మరవలేనిది. నీ రుణం ఎప్పటికీ తీరేది కాదు. బలరామకృష్ణులను మీరు కంటికి రెప్పలాగా కాపాడారు. తల్లిదండ్రులకు దూరమైన ఆ బిడ్డలిద్దరూ మీ వల్ల నిర్భయంగా జీవించగలిగారు. మీ అనంతమైన ప్రేమను పొందారు అన్నారు రోహిణి, దేవకీదేవి. కుంతీదేవి వసుదేవుని వద్దకు వచ్చి, సోదరా, మరి అన్నయ్య కదా, వసుదేవుని చెల్లెలే కుంతీదేవి, సోదరా, నేను అభాగ్యురాలని. నీ వంటి విజ్ఞానులైన ఆత్మీయులు కూడా ఆపత్కాలంలో మమ్ము పరామర్శించలేదు. దైవం ప్రతికూలిస్తే బంధువులు, మిత్రులు, పుత్రులు, సోదరులు, తండ్రులు ఎవ్వరూ దరిచేరరు అని తెలుస్తోంది. దైవం ప్రతికూలిస్తే, అనుకూలిస్తే అందరూ వస్తారు, మరి ప్రతికూలిస్తే బంధువులు, పుత్రులు, మిత్రులు, సోదరులు, తండ్రులు ఎవ్వరూ దరిచేరరు అని తెలుస్తోంది. ఆ మాటలకు వసుదేవుడు అంటున్నాడు, సోదరి, మనం సామాన్య మానవులం, భగవంతుని చేతిలో కీలుబొమ్మలం. మాలో నీవు దోషాన్ని చూడద్దు. కంసుని దురాగతాలను తట్టుకోలేక మేము చెల్లా చెదరైపోయాం. మా జీవితం చాలా వరకు చెరసాల్లోనే గడిచిపోయింది. బిడ్డలకు దూరంగా బతికాం. కంసవధ అనంతరం ఇప్పుడిప్పుడే మనస్సులు కుదుటపడి స్వస్థలానికి చేరుకున్నాం అన్నాడు వసుదేవుడు. పరీక్షన్ మహారాజా ఈ విధంగా నంద యశోదలు, గోపికలు శ్రీకృష్ణునితో సమాగం చెంది ఆనంద సాగరంలో మునిగిపోయారు. అలాగే దేవకి, రోహిణిలు యశోదని కలిసి ఆమె చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. బంధు సమాగమం మరుపురాని మధురానుభూతిగా వారి మనస్సుల్లో నిలిచిపోయింది అని పరీక్షిత్తుతో చెప్తూ పరవశించిపోయాడు సుఖబ్రహ్మ. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని దర్శించాలని వ్యాసుడు, నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్కుడు, వామదేవుడు, దేవలుడు, శాండిల్యుడు మొదలైన మహర్షులందరూ విచ్చేశారు. శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ అర్చించి, మహర్షి పుంగవులారా, ఈనాడు మీ రాకతో మా జన్మలు సార్థకమయ్యాయి. సాధు పురుషులను దర్శించినంత మాత్రం చేతనే జన్మలు తరించాయి అంటాడు. కృష్ణ, ఆదిదేవ, నీవు నీ స్వరూపాన్ని దాచి సామాన్యుల్లా మాట్లాడుతున్నావు. దుర్లభమైన నీ దర్శనం చేత మా విద్య, తపస్సు, జన్మలు సఫలమయ్యాయి అన్నారు మహర్షులు. వారలా పలికి తమ తమ ఆశ్రమాలకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అప్పుడు వసుదేవుడు, మహర్షులారా, కర్మబంధాలను ఛేదించటానికి కర్మలు ఎలా కారణమవుతున్నాయి తెలియజేయండి. ఇక్కడ కొత్త ప్రశ్న అడుగుతున్నాడు వసుదేవుడు మహర్షులు. కర్మబంధనాలను ఛేదించడానికి కర్మలు ఎలా కారణమవుతున్నాయో తెలియజేయండి అన్నాడు. ఆ మాటలకు నారదుడు ఆ మహర్షులతో, శ్రీకృష్ణ భగవాన్ని పుత్రునిగా పొందిన ఈ మహాత్ముడు తత్వాన్ని తెలియజేయమని మహర్షులని ప్రార్థిస్తున్నాడు. ఇదే కదా మాయ అంటే. ఈ లోకంలో ఏ గొప్ప వస్తువైనా, ఏ గొప్ప మహాత్ముడైనా దగ్గరగా ఉంటే వారి విలువ తెలియదు, కాబట్టి వారిని గౌరవించరు. గంగా తీరంలో ఉండేవారు ఇతర తీర్థాలకు వెళ్తూ ఉంటారు. అంటే గంగా నది విలువ వాళ్ళకి తెలియదు, ఇతర క్షేత్రాలకి, ఇతర తీర్థాలకి వెళ్తూ ఉంటారు అన్నాడు నారదుడు. ఈ మాటలు విని ముని, వసుదేవ, సమస్త యజ్ఞాల ద్వారా యజ్ఞపతి యగు శ్రీహరిని ఆరాధించాలి. ఇదే కర్మ ద్వారా కర్మబంధాన్ని ఛేదించే మార్గం. నీవు గొప్ప భక్తితో శ్రీహరిని ఆరాధించావు, అందుకే ఆ పరమాత్మే నీకు పుత్రుడై జన్మించాడు అన్నారు. మహర్షుల మాటలకు వసుదేవుడు సంతసించి కురుక్షేత్రంలో యజ్ఞాన్ని నిర్వహించాలని, దానికి ఆ మహర్షులనే ఋత్విజులుగా ఉండాలని కోరాడు వసుదేవుడు. యజ్ఞం మహావైభవంగా పూర్తయింది. ఋషులు, రాజులు వసుదేవుని నుంచి కానుకలు స్వీకరించి వారి వారి ఆశ్రమాలకి, గృహాలకి, రాజ్యాలకి వెళ్ళిపోయారు. వసుదేవుడు ఆనందంతో నందమహాసేన్ చేతులు పట్టుకుని, సోదర, స్నేహం అతి విలువైనది. ఇది మానవులకు భగవంతుడు ప్రసాదించిన వరం. నీవు సజ్జన శ్రేష్ఠుడువు. పూర్వం కంసుని రాజ్యంలో అసమర్థులమై ఉండటం వల్ల నీకు మేము ఏ ఉపకారం చెయ్యలేకపోయాం.
ఇప్పుడు ఐశ్వర్య మదంతో మీకు సేవలు అందించలేకపోయాం. తన తప్పు ఎలా చెప్పుకున్నాడో చూడండి. పూర్వం ఇంతకు ముందు కంసుని రాజ్యంలో మేము అసమర్థులై ఉండటం వల్ల నీకు ఏ ఉపకారం చేయలేకపోయాం. ఇప్పుడు ఐశ్వర్య మదంతో మీకు సేవలు అందించలేకపోతున్నాం అంటూ అశ్రుధారులు కారుస్తూ మౌనంగా ఉన్నాడు వసుదేవుడు. కృష్ణ వసుదేవుల ప్రేమను పొందుతూ నందుడు అక్కడే 3 నెలల పాటు వాళ్లతోటే ఉన్నాడు. తర్వాత కానుకలు అందుకుని శ్రీకృష్ణుని వదిలి దూరంగా వెళ్లలేని మనస్సును బరువుగా కూడగట్టుకుని నందుడు, గోపాలుడు, గోపికలతో కలిసి బృందావనానికి వెళ్లారు. నందుడంటే నంద యశోదలు ఇద్దరు కూడా. యాదవులు కూడా ద్వారకకు వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత వసుదేవుని మనస్సు ఎందుకో క్షోభకు గురైంది. మునులు పలికిన పలుకులు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నారదుని వచనాలు హృదయాన్ని కలవరపరుస్తున్నాయి. ఆ సమయంలో బలరామకృష్ణులు వసుదేవుని సమీపించి తండ్రికి పాదాభివందనం చేశారు. వసుదేవుడు పుత్రులను ఆశీర్వదించి, కృష్ణ, మహాయోగేశ్వర, సనాతన, ఈ జగత్తును సృష్టించి పోషించి లయం చేయగల అంతర్యామి నీవేనని నేను నమ్ముతున్నాను. ఏ అదృష్టం వల్లనో దుర్లభమైన మానవ జన్మని పొంది కూడా జన్మను సార్థకం చేసుకునే విషయంలో శ్రద్ధ లేకపోవటం వల్ల నా ఆయుష్ ఇప్పటి వరకు వ్యర్థమైపోయింది. అందుకే నేను నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. నాకు తత్వాన్ని ఉపదేశించి నన్ను తరింపజేయి. అంటే మన మాటలే వసుదేవుడి ద్వారా పలికించాడు అని మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. ఏమంటున్నాడు? ఈ జగత్తును సృష్టించి పోషించి లయం చేయగల అంతర్యామి నీవేనని నేను నమ్ముతున్నాను. ఏ అదృష్టం వల్లనో దుర్లభమైన మానవ జన్మని పొంది కూడా జన్మని సార్థకం చేసుకునే విషయంలో శ్రద్ధ లేకపోవటం వల్లనే మా ఆయుష్ అంతా వ్యర్థమైపోయింది. అందుకే నేను నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను. నాకు తత్వాన్ని ఉపదేశించి నన్ను తరింపుజేయి అంటాడు వసుదేవుడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు, తండ్రి, నేను, బలదేవుడు, నీవు, ఈ ద్వారకావాసులు ఈ చరాచర జగత్తునంతటిని బ్రహ్మంగా దర్శించు. నన్ను, బలరాముణ్ణి, నిన్ను, ఈ ద్వారకావాసులు ఈ చరాచర జగత్తు అంతటినీ కూడా నువ్వు బ్రహ్మంగా, పరమాత్మగా దర్శించు. జగత్తులోని సమస్త పదార్థములు నేనే, అక్షయ అవ్యయ రూపుణ్ణి నేను. తండ్రి, దేహాలు కల్పితాలు, దేహ భ్రాంతిని వదిలిపెట్టాలి. నేను దేహాన్ని అనే భావన వదిలి నేను బ్రహ్మాన్ని నేనే అనే నిశ్చయానికి రావాలి. దేహం నశించిన ఆత్మనైన నాకు నాశనం లేదు. నేను పుట్టుక మరణము లేని శాశ్వత సత్యాన్ని అని నిరంతరం భావించు అని తండ్రికి బోధించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని బోధను వసుదేవుడు జీర్ణించుకుని, వసుదేవుడు భేద బుద్ధిని పోగొట్టుకుని సంతోష చిత్తుడై మౌనంగా ఉన్నాడు. తండ్రి కోరికను తీర్చిన కృష్ణుడు తల్లి వద్దకు వచ్చి ఆమె కోరిక ఏదో తెలియజేయమని అడిగాడు. సాందీపని మహర్షి మృతపుత్రుని తెచ్చి గురుదక్షిణగా సమర్పించారు ఆనాడు బలరామకృష్ణులు. ఈ విషయం స్మృతి పథంలో మెదిలి కంసుని వల్ల మరణించిన తన పుత్రులను బతికించి ఇమ్మని అడుగుతుంది దేవకీదేవి. వసుదేవుడు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని అడిగాడు. కానీ దేవకీదేవి చనిపోయిన తన 6 పుత్రులను చూపమని అడిగింది. అంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాకరకాయలు అడిగినట్టుగా ఉంది దేవకీదేవి బాలక. అయినా ఎవరు ఏదడిగితే దాన్నే ఇచ్చేదే కదా కల్పవృక్షం. ఇక్కడ ఈవిడ తన 6 పుత్రుల్ని చూపించమంది. ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశమని అడిగారు తండ్రి. సరే, మరి తల్లి కోరిక తీర్చాలి కదా. తల్లి కోరికను తీర్చాలని బలరామకృష్ణులు యోగమాయను ఆశ్రయించి పాతాళానికి వెళ్లారు. అక్కడ దైత్యరాజు బలిచక్రవర్తి వీరిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. కృష్ణ, ఈనాడు నాకు సుదినం. నీ దర్శన భాగ్యం నాకు లభించింది. నా జన్మ ధన్యమైంది అన్నాడు బలిచక్రవర్తి. కృష్ణుడు ఎంతో సంతోషించి, దైత్యరాజా, మా తల్లి దేవకీదేవి కంసుని చేతిలో హతులైన తన పుత్రులను చూడాలని కోరుకుంది. ఆమె కోరికను తీర్చుటకై వారిని ఇప్పుడు మేము మా తల్లికి చూపించాలి. ఆ తర్వాత వారు శాప విముక్తులై
దేవలోకానికి వెళ్ళిపోతారు అన్నాడు కృష్ణుడు. భగవానుని కోరిక తీర్చే భాగ్యం తనకు కలిగినందుకు పొంగిపోతూ బలి చక్రవర్తి దేవకీదేవి మృతపుత్రులైన 6 శ్రీకృష్ణునికి అప్పగించాడు. వాళ్ళ పేర్లు సర్గుడు, ఉద్గీదుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృతు, కృణి. అంటే శ్రీకృష్ణుని యొక్క అన్నలు చెప్పాలి అంటే 6 కూడా అన్నలే. సర్గుడు, ఉద్గీధుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృతు, కృణి. ఈ 6 తీసుకెళ్లి తల్లికి చూపించాడు. ఆమె అమిత ఆనందంతో వారిని కౌగలించుకుని ముద్దాడింది. శ్రీకృష్ణుని దేహ స్పర్శ వల్ల పునీతులైన ఆ 6 దేవకీ వసుదేవులకు, బలరామకృష్ణులకు నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయారు. ఇదంతా శ్రీకృష్ణలేలే అని దేవకీదేవి అప్పుడు గ్రహించింది. వసుదేవుడు ఆత్మజ్ఞానాన్ని కోరితే దేవకీదేవి లౌకిక విషయం కోరింది. ఎందుకంటే మనం పూజలు చేస్తున్నా, వ్రతాలు నోములు ఏం చేస్తున్నా మనం అడిగేది లౌకిక విషయాలు. అంటే జ్ఞానులకి సామాన్యులకి ఉన్న భేదాన్ని వసుదేవుడు దేవకీదేవి ద్వారా మనకి ఇక్కడ తెలియజేశాడు. అర్జునుడు 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేయాల్సి వచ్చింది. అలా చేస్తూ చేస్తూ చివరి సంవత్సరంలో ప్రభాస తీర్థానికి వచ్చాడు. అక్కడ తన మేనమామ వసుదేవుని కుమార్తె సుభద్రకు వివాహం తలపెట్టినట్లు తెలిసింది. సుభద్రను దుర్యోధనుకిచ్చి వివాహం చేయాలని బలరాముడు సంకల్పించాడు. అది వసుదేవునికి వాసుదేవుడికి ఇద్దరికీ ఇష్టం లేదు. అందువల్ల అర్జునుడు శ్రీకృష్ణుడి సలహాతో త్రిదండి సన్యాసి వేషాన్ని ధరించి సుభద్రను అపహరించుకుపోవాలని నిశ్చయించుకున్నాడు. బలరాముడు కాని వసుదేవుడు కాని అతన్ని గుర్తించలేదు. వర్షాకాలం 4 నెలలు చాతుర్మాస వ్రతం చేస్తూ ప్రభాస తీర్థంలోనే గడిపాడు అర్జునుడు. ఒకనాడు బలరాముడు సన్యాసి వేషంలో ఉన్న అర్జునుని ఆతిథ్యం స్వీకరించడానికి తన గృహానికి విచ్చేయవలసింది అని ప్రార్థించాడు. అర్జునుడు అంగీకరించి భిక్షను గ్రహించడానికి బలరాముని గృహానికి వచ్చాడు. అక్కడ సుభద్రను చూసి ఆమె రూపలావణ్య సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. సుభద్ర కూడా ఇతడు అర్జునుడే అని గ్రహించి గాఢంగా ప్రేమించింది. దానితో అర్జునుడు నిరంతరం ఆమెను గూర్చే ఆలోచిస్తూ ఎలా అపహరించుకోవాలా అని మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఒకనాడు సుభద్ర దుర్గం బయటికి వచ్చింది. అది చూసిన అర్జునుడు దేవకీ వసుదేవుల యొక్క కృష్ణుని యొక్క అనుమతి తీసుకుని సుభద్రను హరించాడు. సుభద్రను హరించి తీసుకువెళ్లిపోతున్న అర్జునుడిపైకి యాదవ్ వీరులు దాడి చేయగా అతడు యాదవ్ వీరులందరినీ పరాజితులు చేసి సుభద్రను తనతో తీసుకువెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన బలరాముడు విపరీతమైన క్రోధానికి గురయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులు ఇతర బంధువులు అనేక విధాలుగా బలరాముడికి నచ్చచెప్పి శాంతింపజేశారు. శాంతించిన బలరాముడు వధూవరులకు అనేక కానుకలిచ్చి ఆశీర్వదించి పంపించారు. ఈ విధంగా సుభద్రార్జునుల వివాహం జరిగింది. భద్ర అంటే శుభం, భద్రమైన జీవితమే మనకు కావాలి. సుభద్ర అంటే ఆత్మజ్ఞానం. అర్జునుడా నరుడు అంటే జీవుడు. జీవుడికి శుభం కలగాలి అంటే, శ్రేయస్సు కలగాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కలిగేంత వరకు చిత్తం ప్రశాంతంగా ఉండదు. అనేక ఆలోచనలు చుట్టుముడుతూ ఉంటాయి. ఆలోచనలు ఆగి చిత్తం శాంతిస్తే గాని ఆత్మజ్ఞానం చెవికక్కదు. కనుక నిత్యము నిరంతరము ఆత్మజ్ఞానం గురించే ఆలోచిస్తూ ఉండాలి. అదే అర్జునుడు ఎల్లప్పుడూ సుభద్ర గురించే చింతన చేయటం. దానికే సన్యాసం అవసరం. సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు ధరించటం కాదు, సరి అయిన త్యాగమే సన్యాసం. త్యాగి కాని వానికి భద్రమైన జీవితం లభించదు. త్యాగే నైకేన అమృతత్వ మానసు, ఇది ఈశావాస్యోపనిషత్తులో ఉంది. అందుకే త్యాగబుద్ధి ఉండాలి. అదే అర్జునుడు సన్యాసిగా ఉండటం. సుభద్రను పొందటానికి అర్జునుడు తనపై దాడి చేసిన యాదవులందరినీ ఓడించాడు. అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే మన మనస్సుపై దాడి చేసే ఇంద్రియాలను జయించాలి. ఇక్కడ సుభద్ర అర్జునుల వివాహాన్ని ఆంతర్యం వివరిస్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే మన మనస్సుపై దాడి చేసే ఇంద్రియాలను మనమే జయించాలి. అదే దమం.
ఇదే సుభద్రార్జునుల పరిణయం అనే సన్నివేశంలో భద్రపరచబడిన జ్ఞానం, ఆధ్యాత్మిక రహస్యం. శ్రీకృష్ణుని దివ్య చరితం అనబడే దశమ స్కంధం ముగింపుకొచ్చే సమయంలో సుభద్రా పరిణయం చెప్పబడింది. ఈ పవిత్ర గ్రంథం భాగవతంలోని దశమ స్కంధం సుభద్రా పరిణయంతో సమాప్తమవుతుంది. కృష్ణ కథను శ్రద్ధాభక్తులతో ఆలకించి కృష్ణ భక్తుల జీవితాలన్నీ భద్రమైన జ్ఞానంతో పరిసమాప్తి కావాలి. ఈ భాగవత గాథను వినిపిస్తున్న సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజా, కృష్ణ కథామృతం అనే గంగ తన పాదాల నుంచి పుట్టిన గంగా భవాని యొక్క మహిమను తగ్గించి వేసింది. తన పాదాల నుంచి పుట్టిన గంగా భవాని యొక్క మహిమను తగ్గించి కృష్ణ కథామృతం అనే గంగ తను ఎక్కువ పవిత్రత పొందింది. అంటే కృష్ణ కథ అనే సుధారసాన్ని గ్రోలిన వాళ్ళు ఈ భూమిలో మహితాత్మలై శోభిస్తారు, ఆత్మవిధులై శోభిస్తారు అని ఇక్కడ ఫలశ్రుతి చెప్తున్నారు సుఖబ్రహ్మ. పదే పదే శ్రీకృష్ణ నామాన్ని పలుకుతూ పారవస్యంలో అంతర్ముఖులయ్యారు. ఇక్కడ దశమ స్కంధం పూర్తయింది. ఏకాదశి స్కంధం మొదలు పెట్టింది. ఏకాదశి స్కంధంలో యాదవ నాశనం అంటే ముసలం పుట్టటం. కాలం ఎవ్వరినీ కనికరించదు. కాలంలో జీవించే మానవుడు కాలుని నోట పడక తప్పదు. మరణం అమంగళకరమైందని అందరూ భావిస్తారు, కానీ అది నిజం కాదు. మరణం కూడా మంగళకరమైందే. పుట్టిన వారంతా జీవించి ఉంటే అదొక పెద్ద నరకం. ఒక కుటుంబంలో పుడుతున్న వారంతా పెరుగుతూ మరణం లేకుండా అలాగే ఉంటే వారికి ఎంత విశాలమైన ఇల్లు కావాలి, ఎన్ని మంచాలు కావాలి, అందరినీ పోషించడానికి ఎంత ధనం కావాలి, ఎంతమంది వృద్ధులు ఉంటారు, వారిని చూసుకోవటానికి, జబ్బు చేస్తే వైద్యం చేయటం సాధ్యమా? అందుకే మరణం కూడా మంగళప్రదమే. వచ్చేవారు వస్తూ ఉంటే పోయేవారు పోతూ ఉండాలి. జననం ఎంత శుభకరమో మరణం కూడా అంతే శుభకరమని భావించాలి. లయకారకుడైన శివుడు మంగళస్వరూపుడు కదా, మరి మరణం అమంగళం ఎలా అవుతుంది? శివుడు మంగళకరుడైతే మరి లయకారకుడైన శివుడే లయం చేస్తున్నాడు కదా, మరి లయం చేస్తున్న శివుడు అమంగళం ఎలా అవుతుంది? మరణం మన అహంకార మమకారాల వల్లనే భ్రమపడి మరణాన్ని అమంగళం, అశుభం అని భావిస్తున్నాం. అంతే. పుట్టిన పాములు, తేళ్లు, దోమలు, సూక్ష్మజీవులు, ప్రమాదకర జంతువులు అన్ని బతికి ఉంటే మానవ జీవితం ఏమైపోయి ఉండేది? బతుకు ఎంత భారమయ్యేది? జన్మించిన వారంతా బతికే ఉంటే కొత్తగా వచ్చే వారికి పుట్టే వాళ్ళకి చోటెక్కడ ఉంటుంది? కనుక మరణం కూడా శుభకరమే. జన్మ అనేది భగవత్ ప్రసాదం, మరి మరణము అది కూడా భగవత్ ప్రసాదమే. ఈ సత్యం తెలిసిన వాడే మాధవుడు, తెలియని వాళ్ళు మానవులు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఆనందమే, తెలియకపోతే దుఃఖమే దుఃఖం. పుట్టినప్పుడు సంతోషం, పెరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం బర్త్డేలు జరుపుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. సంవత్సరాలు పెరుగుతున్నాయని ఆనందిస్తుంటారే గాని ఆయుష్ తగ్గిపోతుందని ఆలోచించదు. అలా ఆలోచిస్తే ఆనందం ఆవిరైపోతుంది. లోపి సంపాదిస్తూ ఆనందిస్తాడు. సంపాదన పెరిగే కొద్దీ ఆనందోత్సాహాలలో మునిగిపోతాడు. కానీ మరణం తలుపుకు వస్తే అతని బాధ వర్ణనాతీతం. పొందిన ఆనందం కన్నా దుఃఖమే అధికంగా ఉంటుంది. సంపదల చంచలం, ఆయుష్ కూడా చంచలమే. ఆయుష్ స్థిరమనుకుని భావించే జీవుడు చిత్తాన్ని విత్తంపైనే నిలిపి సుఖశాంతులకు దూరం అవుతున్నాడు. తన మనస్సంతా విత్తం అంటే ధనం, సంపదలు, భార్య బిడ్డలు, బంధుమిత్రులు అందరూ అంతా అనిత్యమే అని మనం గ్రహించాలి. శ్రీకృష్ణుడు దానవ సంహారం చేసి భూభారం తగ్గించాడు. కురుపాండవ సంగ్రామం జరిపించి అధర్మాన్ని అణిచివేయటమే కాకుండా భూభారాన్ని కూడా తగ్గించాడు. అయితే అందరూ అలా భావించినా శ్రీకృష్ణుడు మాత్రం ఆ విధంగా భావించలేదు. అజేయులైన యాదవులు ఇంకా మిగిలే ఉన్నారు. వారు ఇతరులను జయించగలరే కాని వాళ్ళనెవ్వరూ గెలవలేదు. యాదవులు నన్ను ఆశ్రయించుకున్న ఈ యాదవ్ వంశం అభేద్యమై అజేయమై నిలిచి ఉంది. దేవతలు కూడా వీళ్ళని గెలవచాలరు అని భావించాడు శ్రీకృష్ణుడు. కాబట్టి యాదవులు కూడా నశించాల్సిందే అని భావించాడు కృష్ణయ్య.
మరి అజేయులైన యాదవులు ఎలా నశిస్తారు? వారిలో వారికి కలహం కలిగితే తప్ప, వారిలో వారు కొట్టుకు చేస్తే తప్ప వారిని జయించే వాళ్ళు ఎవరూ లేరు. కట్టెలోని అగ్ని కట్టెను కాల్చినట్లుగా యాదవుల్లో పుట్టిన కలహం యాదవ వంశనాన్ని నాశనం చేస్తుంది. దాంతో భూభారం పూర్తిగా తగ్గిపోతుంది అని భావించాడు శ్రీకృష్ణుడు. మనస్సు నశిస్తే చాలు, ఈ ద్వైత రూప ప్రపంచంతో సహా సమస్తము నశించిపోతుంది. కేవల సత్తారూపమైన ఆ బ్రహ్మమే మిగులుతుంది అంటుంది అన్నపూర్ణోపనిషత్తు. ఇంకా అనేక ఉపనిషత్తులు ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి అన్నపూర్ణోపనిషత్తు. మనస్సు నశిస్తే చాలు, ఈ ద్వైత రూప ప్రపంచంతో సహా సమస్తము నశించిపోతుంది. కేవల సత్తారూపమైన ఆ బ్రహ్మ మాత్రమే మిగులుతుంది అంటుంది అన్నపూర్ణోపనిషత్తు. అమనస్వం మనోయాతు, మనస్సు అమనస్కమైపోవుగాక అని ఋషిపుంగవులు సంకల్పించుకున్నట్లే యాదవుడు శ్రీకృష్ణుడు యాదవ వంశం నశించిపోవాలి అని సంకల్పించుకున్నాడు. అది బ్రాహ్మణ శాపం అనే మిషతో యదువంశ వినాశనం జరగాలని భావించాడు శ్రీకృష్ణుడు. ఈ మాటలు విన్న పరీక్షిత్తు సుఖబ్రహ్మతో అంటున్నాడు, మహాత్మా, యాదవులు కృష్ణరథ చిత్తులు, బ్రాహ్మణ భక్తులు, వృద్ధజన సేవ పరాయణులు. అలాంటి వాళ్ళకి బ్రాహ్మణ శాపం ఎలా కలిగింది అని అడిగాడు. దానికి సుఖబ్రహ్మ ఇలా చెప్తున్నాడు, మహారాజా, శ్రీకృష్ణుడు అందరికీ శుభాలను కలిగిస్తూ ద్వారకలో వెలసిల్లుతున్నాడు. ఆ మహాత్ముని దర్శించాలని ఒకనాడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి మహర్షి, అసిలుడు, దేవలుడు, భృగు మహర్షి, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, దూర్వాసుడు, కణ్వ మహర్షి, నారదుడు మొదలైన అనేక మంది మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణుని దర్శించారు. శ్రీకృష్ణుని ద్వారా సేవలు అందుకుని తృప్తి చెందిన మహర్షులు కృష్ణ భగవానుతో ఇలా అన్నారు, పరమాత్మ, కానంలో నివసించిన కాయాలు నిలిచేవి కాదు. కాననం అంటే అడవి, అడవిలో నివసించిన కాయాలు అంటే శరీరాలు నిలిచేవి కాదు. కష్టానికి ఆహుతి కాక కాష్టానికి ఆహుతి కాక తప్పదు. కాష్టం అంటే చితి. కానలలో నిలిచిన కాయాలు నిలిచేవి కాదు, కాష్టానికి ఆహుతి కాక తప్పదు. అడవిలో ఉన్న ఈ దేహాలు నశించక తప్పదు. కాబట్టి చితిలో నశించాల్సిందే. నశించే దేహాల మీద ఆశ పెట్టుకోవటం వృధా ప్రయాసే అవుతుంది. శ్రీహరి పాదసేవయే బ్రతుకుకు అర్థాన్ని, పరమార్థాన్ని అందిస్తుంది. హరి భజనకు నోచుకోని మానవ జన్మలన్నీ వృధాయే కదా. హరిపాద సేవయే పాపాలను పరిమార్చి భవసాగరాన్ని దాటిస్తుంది అన్నారు మహర్షులు. శ్రీకృష్ణ సందర్శన భాగ్యంతో ఆనంద పరవశులైన మహర్షులు సంతృప్తి చెంది ద్వారకకు దగ్గరలో ఉన్న పిండారక క్షేత్రంలో నివసిస్తూ వారి వారి దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఒక రోజున కొందరు యాదవ కుమారులు ఆటలాడుకుంటూ విధి ప్రేరణతో శ్రీకృష్ణ జాంబవతి కుమారుడైన సాంబునికి స్త్రీ వేషం వేసి పొట్టను ఎత్తుగా కట్టి గర్భిణిలా చేసి ఆ మహర్షుల వద్దకు తీసుకువెళ్లారు. ఎంతో భయభక్తులు నటిస్తూ మహర్షుల పాదాలకు నమస్కరిస్తూ, మహాత్ములారా, ఈ స్త్రీ నీలోత్పలోక్షి, ఈమె నిండు గర్భవతి. ఈమె ఒక విషయం అడగాలనుకుంటోంది, కానీ సిగ్గుతో అడగలేక మా ద్వారా అర్థిస్తోంది. ఈమెకు ప్రసవ కాలం సమీపిస్తోంది. ఈమెకి పుట్టేది ఆడబిడ్డ, మగబిడ్డ? త్రికాలజ్ఞులైన మీరే సెలవివ్వాలి అని చాలా వినయంతో అర్థించారు. పవిత్రాత్ములైన మహర్షులు ఈ పరిహాసాన్ని సహించలేకపోయారు. తపోధనలతో పరాచకాలను భరించలేకపోయారు. ఇది యాదవ కుమారుల మహా అపచారం, దురదృష్టానికి మూల కారణం, యాదవ వంశ నాశనానికి ముఖ్య కారణం అయింది. మహర్షులు తీవ్ర క్రోధంతో యాదవ కుమారులతో ఇలా అన్నారు, ఓ మందభాగ్యులారా, మూర్ఖులారా, ఈమె గర్భాన మీ యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది అని శపించారు. ఆ శాపానికి భయపడిన యాదవ కుమారులు సాంబుని పొట్టకు కట్టిన వస్త్రాన్ని తొలగించగా వారికి లోహమయమైన రోకలి బండ కనిపించింది. ముసలం అంటే రోకలి బండ. దాంతో భయపడిన యదుకుమారులు ఆ ముసలాన్ని తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మహాత్ములను బాధించిన వారిని మాధవుడు కూడా కరుణించడు. మహాత్ములను బాధిస్తే మాధవుడు కూడా కరుణించడు, కనికరించడు. భగవాన్ని శాపాన్ని
మహర్షులు ఉపసంహరించగలరు, కానీ మహర్షుల శాపాలు భగవంతుడు కూడా తొలగించలేడు. సాధుతాపం ఘోర పాపాన్ని అందిస్తోంది. శాపభీతితో ఉన్న యదుకుమారులు ఆ ముసలాన్ని రాజ్యసభలోకి తీసుకుని వెళ్లి మహారాజు ఉగ్రసేనుకు చూపించి జరిగిన విషయాన్ని వివరించి చెప్పారు. ఏమి చేయాలో తెలియని ఉగ్రసేనుడు ఆ ముసలాన్ని పొడి చేసి సముద్రంలో కలిపేయమని ఆజ్ఞాపించాడు. మహారాజు గారి ఆజ్ఞ ప్రకారం ఆ మిగిలిన అందరూ ముసలాన్ని సముద్రంలోకి తీసుకువెళ్లి ఒక బండరాతిపై దాన్ని రుద్ది 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 పొడి పొడిగా చేసి ఆ పొడిని సముద్ర జలాల్లో కలిపేశారు. అలా రుద్దగా రుద్దగా ఒక చిన్న ముక్క మిగిలిపోయింది. దాన్ని కూడా సముద్రంలోకి విసిరేశారు. ఆ చిన్న ముసలపు ముక్కను ఒక చేప మింగింది. సాగరంలో కలిసిన ఆ ముసలపు రజను అలల తాకిడికి ఒడ్డుకు చేరి కొద్ది రోజులకు తుంగగడ్డిగా మొలిచింది. సముద్రంలో పడ్డ దేనిని సముద్రం తనలో ఉంచుకోదు కదా. జాలర్లు సముద్రంలో చేపలు పడుతున్న సమయంలో ఇతర చేపలతో పాటు చిన్న ముక్కను మింగిన చేప కూడా వాళ్ళలో పడింది. దాని పొట్టలోని లోహపు ముక్క బయటపడింది. జరుడనే బోయవాడు ఆ లోహపు ముక్కని తన బాణానికి చివర ములుకుగా అమర్చుకున్నాడు. ఈ విధంగా విప్రుల శాప కారణంగా పుట్టిన ముసలం తుంగగడ్డిగా, మిగిలిన ముక్క జరుని బాణానికి ములుకుగా తయారైంది. యదువంశ నాశనం దగ్గర పడుతోంది. శ్రీకృష్ణుడు సర్వము తెలిసిన భగవంతుడు. ప్రతీకారం చేయటానికి సమర్థత కలిగిన వాడైనప్పటికీ విప్రశాపాన్ని తొలగించటానికి ఇష్టపడలేదు. విప్రుల శాపాన్ని అంగీకరించాడు పరమాత్మ. కనుక సాధునింద పనికిరాదు. సాధు పురుషులను పరిహాసం చెయ్యకూడదు. వారితో పరాచకాలు ఆడకూడదు. సాధు పరితాపం సర్వ అనర్థదాయకం. సాధు నింద వల్ల దుఃఖాన్ని భగవంతుడు కూడా తొలగించడు. తొలగించాలని కూడా అనుకోడు. తొలగించలేడు. బ్రాహ్మణ శాపంతో పాటు యదువంశ నాశనానికి గాంధారి శాపం కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో మరణించిన వారిని చూసిన దుఃఖంతో నేటికి 36 సంవత్సరాలకు మీ యదువంశం ఇలాగే పరస్పరం కొట్టుకుని నశించిపోతుంది అని శాపం ఇచ్చింది గాంధారి. మిగిలింది భాగవత ధర్మాలు. వీటిని మనం రేపు చెప్తాం.